Today let's discuss about origin of Earth. Welcome to Geography. థియరీస్ ఏంటంటే ఫస్ట్ నెబులర్ హైపోథీసిస్. దాని ప్రకారం ఏంటంటే ఒక సన్ ఉంటుంది, ఆ సన్ చుట్టూ క్లౌడ్స్ ఆఫ్ మెటీరియల్ తిరుగుతా వాటి నుంచి ప్లానెట్స్ అనేవి ఫామ్ అయినాయి. అది నెబులర్ హైపోథీసిస్. రివైజ్డ్ నెబులర్ హైపోథీసిస్ ఏంటంటే సన్ వాజ్ సరౌండెడ్ బై సోలార్ నెబులే కంటైనింగ్ హైడ్రోజన్, హీలియం, డస్ట్ formed due to friction and collision of particles. ఆ ప్రాసెస్ ఆఫ్ ఎక్రేషన్ ద్వారా ఫామ్ అయినాయి అని చెప్తారు. అదే రివైజ్డ్ నెబులర్ హైపోథీసిస్. నెక్స్ట్ ప్లానెటెసిమల్ హైపోథీసిస్. ప్లానెటెసిమల్ హైపోథీసిస్ ఏంటంటే ఒక సన్ కి దగ్గరికి వాండరింగ్ స్టార్ వచ్చేసిందంట. అది సిగార్ షేప్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెటీరియల్ సెపరేటెడ్ ఫ్రమ్ సోలార్ సర్ఫేస్. సన్ నుంచి అలా సిగార్ షేప్డ్ ఎక్స్టెన్షన్ బయటకు వచ్చిందంట. ఆ స్టార్ వెళ్ళిపోయాక ఈ మెటీరియల్ సన్ చుట్టూ తిరగడం వల్ల ప్లానెట్స్ కింద ఫామ్ అయినాయి అంట. అది ప్లానెటెసిమల్ హైపోథీసిస్. మోడర్న్ థియరీస్ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటంటే 13.8 billion years ago ఒక చిన్న టైనీ బాల్ పేలిపోయి ఎక్స్పాండ్ అయింది. దానివల్ల యూనివర్స్ ఫామ్ అయింది. దానివల్ల ఎనర్జీ అనేది మ్యాటర్ కింద కన్వర్ట్ అయింది. నెక్స్ట్ అంటే హోలీ కాన్సెప్ట్స్ ఆఫ్ స్టడీ స్టేట్. ఏంటంటే యూనివర్స్ టు బి రఫ్లీ ద సేమ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ ఇవన్నీ థియరీస్ కలిపి డెవలప్మెంట్ ఆఫ్ గెలాక్సీస్ కి బేస్ అయింది అనమాట. గెలాక్సీ ఏంటంటే స్టార్ట్స్ టు ఫార్మ్ త్రూ అక్యుములేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ లార్జ్ క్లౌడ్ కాల్డ్ నెబ్యులా. నెబ్యులా నుంచి అక్యుములేషన్ ఆఫ్ అన్ని హైడ్రోజన్ గ్యాస్ గెలాక్సీ ఫార్మ్ అవుతుంది. నెబ్యులా డెవలప్ localized clumps of gas. These clumps continue to grow into even denser gaseous bodies, giving rise to formation of stars. ఈ నెబులా అన్ని కలిపి క్లమ్స్ ఆఫ్ గ్యాసెస్ ద్వారా డెవలప్ అవుతాయి. ఈ క్లమ్స్ అన్ని ఇంకా బాగా డెన్సర్ బాడీస్ కింద ఫామ్ అయ్యి స్టార్స్ ఫామ్ అవుతాయి. ఫార్మేషన్ ఆఫ్ ప్లానెట్స్. ది స్టార్స్ ఆర్ లోకలైజ్డ్ లమ్స్ ఆఫ్ గ్యాస్. ఈ నెబులాలో గ్యాస్ మొత్తం ఒక చోట దగ్గరగా ఉంటే అదే స్టార్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల లంప్స్ లో కోర్ ఆఫ్ గ్లాస్ క్లౌడ్ ఉంటుంది. దాని చుట్టూ హ్యూజ్ రొటేటింగ్ డిస్క్ ఆఫ్ గ్యాస్ డస్ట్ ఉంటుంది అరౌండ్ ద గ్యాస్ కోర్. ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ గ్యాస్ క్లౌడ్ కండెన్స్ అవుతుంది. Matter around the core develops into small objects. The small objects formed by process of cohesion develop into known as planetesimals. The planetesimals form of the larger bodies start formed by collision. Collision ద్వారా large bodies form అవుతాయి. గ్రావిటేషన్ అట్రాక్షన్ వల్ల దగ్గరగా అతుక్కుని ఉంటాయి. ఫైనల్ స్టేజ్ లో ఈ స్మాల్ డెసిమల్స్ ప్లానెటెసిమల్స్ అన్ని కలిసి ప్లానెట్స్ కింద ఫామ్ అవుతాయి. సోలార్ సిస్టమ్ తెలుసు, 8 ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, మిల్కీ వే గెలాక్సీ అన్ని తెలుసు. ఇన్నర్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్, హైయర్ డెన్సిటీ, స్మాల్ ఇన్ సైజ్. ఇన్నర్ ప్లానెట్స్ స్మాల్ గా ఉంటాయి, లోవర్ గ్రావిటీ, గుడ్ నాట్ హోల్డ్ ఎస్కేపింగ్ ద గ్యాస్. గ్రావిటీ తక్కువ ఉండడం వల్ల గ్యాస్ ఎస్కేప్ అవుతాయి. ఫార్మింగ్ క్లోజ్ విస్ సన్ జో దగ్గరలో ఉంటాయి. ఇంటెన్స్ సోలార్ విండ్స్ ఉంటాయి. బ్లూ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ థస్ లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ సాలిడ్ రాకీ సర్ఫేస్. గ్యాసెస్ డస్ట్ మొత్తం బ్లో ఆఫ్ అయిపోవడం వల్ల సాలిడ్ రాకీ సర్ఫేస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. అవుటర్ ప్లానెట్స్ ఏంటంటే లోయర్ డెన్సిటీస్, బిగ్గర్ ఇన్ సైజ్. డెన్సిటీ తక్కువ ఉంటుంది, పెద్ద సైజ్ లో ఉంటుంది, డిస్టెన్స్ లొకేషన్ లో ఉంటుంది. సోలార్ విండ్స్ లెస్ గా ఉంటాయి కాబట్టి డస్టీ గ్యాసెస్ సర్ఫేస్ ఉంటుంది. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. 8 ప్లానెట్స్ తెలుసు. మెర్క్యూరీ స్మాలెస్ట్ తెలుసు. వీనస్ ఎర్త్ ట్విన్ తెలుసు. హాటెస్ట్ ప్లానెట్స్ తెలుసు. 90 to 95% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందని తెలుసు. జూపిటర్ లార్జెస్ట్ ప్లానెట్. హైడ్రోజన్, హీలియం, మీథేన్, అమోనియాతో తయారైంది. రొటేషన్ యాక్సిస్ ఆఫ్ వీనస్, యురేనస్ టిల్ట్ చాలా గ్రేట్ గా ఉంటుంది. దానివల్ల యాక్చువల్లీ రొటేట్ ఇన్ డైరెక్షన్ దట్ ఈస్ ఆపోజిట్ టు అదర్ ప్లానెట్స్. అదర్ ప్లానెట్స్ ఆపోజిట్ గా తిరుగుతూ ఉంటాయి వీనస్, యురేనస్. మూన్ తెలుసు, నేచురల్ సాటిలైట్, టైడల్లీ లాక్ టు ది ఎర్త్. 27 days లో తిరుగుతుంది. మూన్ ఎలా ఫామ్ అయిందంటే జైంట్ ఇంపాక్ట్ బిట్ స్ప్లాట్ ద్వారా ఫామ్ అయింది సూపర్ మూన్. మినిమం డిస్టెన్స్ టు ఎర్త్ గా ఉన్నప్పుడు సూపర్ మూన్.
పెరిగర్ ఫుల్ మూన్ అంటారు. 14% లార్జర్, 30% బ్రైటర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎర్త్, ఫిఫ్త్ బిగ్గెస్ట్ ప్లానెట్, లార్జెస్ట్ ప్లానెట్, బ్లూ ప్లానెట్, షేప్ జియాయిడ్, స్లైట్ ఫ్లాటెండ్ అట్ పోల్స్, బల్జింగ్ అట్ ఈక్వేటర్. మన గోల్డిలాక్స్ జోన్ లో ఉంది. వాటర్ అంటే లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. డెన్సెస్ట్ ప్లానెట్. స్పీడ్ ఆఫ్ రొటేషన్ అరౌండ్ ద యాక్సిస్ ఇస్ మాక్సిమం అట్ ఈక్వేటర్ అండ్ డిక్రీజెస్ పోల్వర్డ్. యాక్సిస్ ఆఫ్ ఎర్త్ ఇమేజినరీ లైన్ యాంగిల్ ఆఫ్ 66.5 degrees విత్ ఆర్బిటల్ ప్లేన్ ఉంటుంది. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ 4.6 బిలియన్ ఇయర్స్ అగో స్టార్ట్ అయింది. ముందు గ్యాస్ ఉండేవి, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్. అది వాల్కనస్ నుంచి వచ్చింది. అండ్ బిట్వీన్ 10 to 200 times ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫౌండ్ ఇన్ ద అట్మాస్ఫియర్ టుడే. ఇప్పటికన్నా 10 to 200 times ఎక్కువ ఉంటుంది. అది గ్యాసెస్ వర్ అవుట్పుట్ ఫ్రమ్ ది ఇంటీరియర్. అది డీగ్యాసింగ్, లోపల నుంచి బయట గ్యాస్ రావడం డీగ్యాసింగ్ అంటారు. The record of life that existed on this planet is different periods is found in rocks in the form of fossils రూపంలో ఉంటుంది. బ్లూ ఆల్గా ఉంటుంది కదా, ఓల్డర్ దెన్ సమ్ 3000 million years ఓల్డ్ కి చెందినవి. లాటిట్యూడ్స్, యాంగులర్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. తెలుసుగా లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్. ఇంపార్టెంట్ ప్యారల్స్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అదేంటంటే పాసెస్ త్రూ నార్త్ అమెరికా, బహమాస్, మెక్సికో, ఈజిప్ట్. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 degrees సౌత్. ఫస్ట్ పాసెస్ త్రూ సౌత్ అమెరికా, ఆఫ్రికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా. ఆర్టిక్ సర్కిల్ at 66.5 degrees in north of equator. Antarctic circle at 66.5 degrees south of equator. Largest circle is the equator at 0 degrees latitude. Equator pass through తెలుసుగా సౌత్ అమెరికా, ఈక్వేటర్, కొలంబియా, బ్రెజిల్, ఆఫ్రికా. నెక్స్ట్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటి? లాంగిట్యూడ్స్ ఆఫ్ ఏ ప్లేస్ is an angular distance east or west of the prime meridian. ఈ semicircles are running from north pole to south pole. Each degree is further divided into minutes and minutes into seconds. Prime meridian అంటే ఏంటి? Decided to choose as zero meridian, the one which passes through Royal Astronomical Observatory at Greenwich near London. As passes through Europe, UK, France, Spain, Africa. International dateline 180 degrees longitude is chosen. 180 degrees longitude ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఇది బీజింగ్ స్ట్రైట్ ఫేజీ టాంగా నుంచి వెళ్తుంది. ట్రావెలర్ క్రాసింగ్ ద డేట్ లైన్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ లూజెస్ ఏ డే, క్రాసెస్ ద డేట్ లైన్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ గెయిన్స్ ఏ డే అన్నమాట. డిస్టెన్స్ బిట్వీన్ లాంగిట్యూడ్ డిక్రీజెస్ స్టడీలీ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్. ద సర్కిల్ దట్ డివైడ్స్ ద డే ఫ్రమ్ నైట్ సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. స్టాండర్డ్ టైమ్ ఇండియా, ద లాంగిట్యూడ్ 82 degrees east longitude standard meridian. India located east of Greenwich at 82.5 degrees 30 degrees east, 5 hours 30 minutes ahead of Greenwich. Heat zones of Earth. The midday sun is exactly overhead ఉంటుంది at least once in a year on all latitudes in between Tropic of Cancer and Tropic of Capricorn. ఆ ఏరియాని టారిడ్ జోన్ అంటారు. ఏరియాస్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆర్టిక్ సర్కిల్ దాన్ని టెంపరేట్ జోన్స్ అంటారు. In Tropic of Capricorn and Antarctic Circle, areas lying between Arctic Circle and North Pole in North Hemisphere and Antarctic Circle and South Pole in Southern Hemisphere frigid zone అంటారు. Motion of Earth around its own axis west to east. Speed of rotation equators greater గా ఉంటుంది. Revolution distance from sun is closest on 3rd Jan. Perihelion అంటారు and farthest on 4th July aphelion అంటారు. Affects varying length of day both because of tilt of x అన్నమాట. x వల్ల varying length of day and night వస్తుంది. Revolution వల్ల చేంజ్ అనేది వస్తుంది. Places beyond Arctic Circle experience continuous daylight for about 6 months ఉంటుంది. Solstice అంటే ఏంటి? The sun directly shines over one of the tropics. Summer solstice అంటే one of the poles of the earth has a maximum tilt towards the sun. అంటే నార్థన్ హెమిస్ఫియర్ ఆన్ June 21st అండ్ సదర్న్ హెమిస్ఫియర్ అండ్ December 22nd అనమాట. అందుకే లాంగెస్ట్ డే. వింటర్ సోలిస్టిస్ అంటే వేర్ వన్ ఆఫ్ ది పోల్స్ ఆఫ్ ఎర్త్ హ్యాస్ ఇట్స్ మాక్సిమం టిల్ట్ అవే ఫ్రమ్ సన్. నార్థన్ హెమిస్ఫియర్ ఆన్ December 22nd అండ్ సదర్న్ హెమిస్ఫియర్ అండ్ June 21st at the shortest day.
ఈక్వినాక్స్ అంటే ఏంటి? సన్ షైన్స్ డైరెక్ట్లీ ఓవర్ ద ఈక్వేటర్ ఈక్వల్ లెన్స్ ఆఫ్ డే అండ్ నైట్. 21st March, 23rd September. Twice in a year. అదే సమ్మర్ సోలిస్ట్, వింటర్ సోలిస్ట్. Eclipse, it defines an astronomical phenomenon which occurs when a spatial object comes within the shadow of another spatial object. It happens where three celestial bodies are in a straight line called syzygy. Okay, thank you friends. My next chapter, please like, share and subscribe.